అందరికీ ప్రైజ్ లార్డ్. ఫిబ్రవరి 2 ఈరోజు దేవుని వాగ్దానము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. సామెతలు 8:21. ప్రభువును ప్రేమించే వారికి ప్రభువు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. నన్ను ప్రేమించు వారిని గణపరుస్తాను అన్నాడు, తప్పిస్తాను అన్నాడు, సమస్తమును సమకూరుస్తాను అన్నాడు, ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడు. ఇలా ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. అయితే వాటన్నిటినీ అనుభవించాలి అంటే అన్నిటికన్నా అందరికన్నా నీవు ప్రభువునే అధికంగా ప్రేమించాలి. అలా నీవు ఆయననే ప్రేమించి ఆయనకు విధేయత చూపించి ఆయనకి ఇష్టమైనట్లు ఆయన చిత్తములో నీవు జీవించినట్లయితే నిన్ను ఆస్తికర్తగా మాత్రమే కాదు కానీ నీ నిధులను నింపుతానని, నీ ధనాగారాన్ని సమృద్ధితో ఉంచుతాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇంతవరకు నీవు లేమిని అనుభవించి ఉండవచ్చు. నీ కళ్ళ ఎదురుగా కూడా లేమి నీకు కనబడవచ్చు. అయితే అన్నిటికంటే అందరికంటే ప్రభువునే అధికంగా ప్రేమించి చూడు. నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. సమృద్ధి అయిన ఆశీర్వాదం నీవు పొందుకుంటావు. అట్టి కృప ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.